వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. సార్ చెప్పండి, తెలుగు వర్సెస్ కన్నడ ఈ ఇద్దరిలో విన్నర్ ఎవరు? ఓటింగ్ స్థానాలు ఎలా ఉన్నాయి? ప్రజెంట్ అయితే కొన్ని సైట్స్ మాత్రం చూడగలిగాం, అంటే తీయలేకపోయాం. ఫస్ట్ డేనే కదా, సో నిన్న నుంచి స్టార్ట్ అయింది. సో 2 ఓట్లు వేసి ఉండొచ్చు మేబీ చాలా మంది, ఎందుకంటే స్టార్ట్ అవ్వగానే ఒకటి ఎత్తారు, 12 దాటే ఒకటి ఎత్తారు. అంటే ఈ రోజు కొంచెం ప్రాబ్లం వచ్చింది, నిన్న చాలా వచ్చింది. అదేంటంటే సమ్ కొంతమందికి ఎర్రర్స్ వచ్చాయి. అది హాట్‌స్టార్ ప్రాబ్లమే. లైవ్ స్ట్రీమింగ్ ఉంటది కదా, అది కొంచెం ఆగింది, అంటే ఆ సర్వర్ వర్క్ చేయలే. సో ఇప్పుడు చాలా మంది క్రికెట్ లవర్స్ ఉంటారు, లైవ్ చూడాలనుకుంటారు, హైలైట్స్ అవి కూడా బఫర్ అయినాయి, అవి కూడా రాలా. అంతెందుకు నిన్న లైవ్ నేను ఆఫ్టర్ నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత చూసా కొంతసేపు, తర్వాత తిరుగుతూనే ఉంది, అది ప్రాబ్లం వచ్చింది. చాలా మటుకు డౌన్లోడ్ కూడా కాలేదు. అందుకే నేను దాని గురించి వీడియో చేయాలనుకున్నా, యాక్చువల్ చేయలేకపోయాను కూడా, కొంచెంసేపే చూడగలిగాం. తర్వాత మీకు మేబీ 11:30 ఆర్ సంథింగ్ అప్పటి నుంచి కొంచెం సర్వర్ డౌన్ అయిపోతా ఉంది వాళ్ళు ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఇష్యూ. మార్నింగ్కి సార్ట్ అవుట్ అయిపోయింది, యాక్చువల్గా మార్నింగ్ వచ్చింది. సో మిగతా అన్ని ప్లే అయినాయి, వేరే సినిమాలు కానీ అవి కానీ ఇవి కానీ అన్ని ప్లే అయినాయి. సో ఓన్లీ బిగ్ బాస్ సంబంధించింది, క్రికెట్కి సంబంధించి లైవ్ స్ట్రీమింగ్ ఏదైతే ఉంటుందో అది ఆగింది. లైవ్ స్ట్రీమింగ్కి సపరేట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది యాక్చువల్గా ఎప్పుడు కూడా వాళ్ళకి సర్వర్లో, ఎందుకంటే అది ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అది ఎక్కడ స్టోర్ అవ్వదు అనమాట. సో అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది సంథింగ్, ఓకే దెన్ అది లివ్ ఇట్, పక్కన పెడితే. సో ఓటింగ్ అనేది ఇప్పుడు ఏంటంటే కన్నడ తెలుగు అనేది యాక్చువల్గా అడ్రస్ చేశారు నాగార్జున గారు, అది చెప్పారు. సో నిఖిల్ కూడా అన్నాడు, తెలుగు వాళ్ళ అభిమానం దానికోసమే నేను ఉన్నా, ప్రూవ్ చేస్తున్నా, నేను ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయాలనుకుంటున్నా నేను అని అన్నాడు. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు భాషా భేదం పెట్టుకుని మనం సో వీళ్ళనే గెలిపించాలి వాళ్ళనే గెలిపించాలంటే వేరే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు తమిళనాడులో చూడండి, వాళ్ళు తమిళియన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తెలుగు వాళ్ళు షోలో ఉన్న వాళ్ళు ఆడియన్స్ చెప్పినట్టుగానే దించేస్తారు, అది ట్రూ, అది వాస్తవం. కానీ అలా మనం ఎందుకు ఉండాలి తెలుగు వాళ్ళం? మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ భాష నేర్చుకుని నిలదొక్కుని తెలుగు మీద అభిమానం పెంచుకుంటా ఉన్నారంటే వై మనం ఎందుకు ఆపాలి? సపోజ్ ఆపాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు చెప్తున్నా, సరే గౌతమ్ ఫ్యాన్స్ ఉండొచ్చు, నిఖిల్ ఫ్యాన్స్ ఉండొచ్చు, నబిల్ ఫ్యాన్స్ ఉండొచ్చు, ఎవరైనా కూడా వాట్ ఎవర్. ప్రేరణ కూడా అలాగే అనుకుంటే కన్నడకే వస్తుంది, అమ్మాయి కూడా కన్నడ. నేనేమంటున్నా అంటే ఈ భేదం పెట్టుకోవద్దు. ఇప్పుడు సపోజ్ సీరియల్సే నడుస్తున్నాయి అనుకుందాం, చాలా మంది వాళ్ళే ఆర్టిస్టులు ఉన్నారు, కన్నడ ఆర్టిస్టులే నడుస్తుంది, తెలుగే రాదు, డబ్బింగ్ చెప్తున్నారు వేరే వాళ్ళు, అయినా కూడా సీరియల్స్ చూస్తున్నారుగా, సో వాళ్ళని ఆదరిస్తున్నారు కదా. కొంతమంది ఉన్నారు తమిళ నుంచి వచ్చారు, కొన్ని సీరియల్స్ ఇప్పుడు తమిళ్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుంటున్నారు, సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఇది నేనేమంటున్నా అంటే ఇది వేరియేషన్ చూడొద్దు. సో మనకి ఎంత గౌరవిస్తున్నారో చూడాలి, మన భాషను ఎంత ప్రేమిస్తున్నారో చూడాలి, మన ప్రాంతం పట్ల మన ప్రజల పట్ల ఎంత ఇదిగా ఉన్నారనేది చూడాలి. సో దాన్ని బట్టే మీకు ఎక్కడైనా కూడా ఆదరణ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎందుకు తమిళ సినిమాలు, రజనీకాంత్ సినిమాలు మనం ఆదరించమా? సూర్య సినిమాలు మనం చూడట్లేదా? కార్తీ సినిమాలు మనం హిట్ చేయలేదా? విక్రమ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అవ్వలేదు ఇక్కడ? అంతెందుకు విశాల్ సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతాయి. సో అంటే ఏంటంటే తమిళ సినిమాలు ఇక్కడికి వచ్చినాయి, డబ్బింగ్ అవుతున్నాయని మనం చూడటం ఆపలేదుగా, సో వాళ్ళని ఆదరించడం ఆపలేదు కదా వాళ్ళకి. సో అలాగే పైగా ఇంకా కామెంట్స్ కూడా చేస్తాం, వాళ్ళు చూడండి ఎంత మంచి సబ్జెక్ట్ తీస్తున్నారు, మన తెలుగు హీరోలు ఇలా చేయరు అని కూడా కామెంట్ చేస్తూ ఉంటాం. మనమే ఆ మాట అంటాం, మనం మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి వాళ్ళు మార్కెట్ క్రియేట్ చేసుకుంటే మనం మళ్ళీ వాళ్ళని మన హీరోలు ఉండగా వాళ్ళని ఎందుకు, వాళ్ళ సినిమాలు ఎందుకు చూడాలి మనం, నాన్ సెన్స్ అని మనమే అంటాం. 2 మాటలు మనమే మాడకూడదు, ఏదో అటైనా ఉండాలి లేదా ఇటైనా ఉండాలి. సో అంతే కదా. ఇప్పుడు మొన్న సంక్రాంతికి సో ఒక సినిమా విజయ్ది సినిమా తెలుగులోనే తీసారు, వారసుడు సినిమా. సో వారసుడు సినిమా తెలుగు ప్రొడ్యూసర్, తెలుగు డైరెక్టరే, తెలుగు ఆర్టిస్టులే ఉన్నారు అక్కడ, శ్రీకాంత్ కానీ జయసుధ కానీ ఇట్లా అందరు కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. సో ఇక్కడ ఆ సినిమాకి మీకు సంక్రాంతికి ప్లేస్ ఇవ్వడానికి మీకు చాలా రభస అయింది. అట్లా ఎట్లా ఇస్తాం తమిళ సినిమాకి స్పేస్ థియేటర్లో అనుకుంటా, అది దిల్ రాజు గారిదే, అయినా కూడా లొల్లి అయింది, కొద్దిగా అయింది. అంటే అక్కడ వరకు వచ్చేసరికి సూపర్ డూపర్ అంటారు, స్పేస్ ఇవ్వడానికి వచ్చేసరికి డమ్ డిష్ తమిళ వాళ్ళు, వాళ్ళు కన్నడ వాళ్ళు, వాళ్ళు మలయాళం వాళ్ళు అంటారు. చూడటానికి అయితే హ్యాపీగా చూసేస్తారు, ఎంజాయ్ చేసుకుంటారు. కేజీఎఫ్ సినిమా బ్రహ్మాండంగా ఆడింది తెలుగులో,
సూపర్ డూపర్ హిట్ అయింది, బోల్డ్ కోట్లు కలెక్ట్ చేసింది, అవును చప్పట్లు కొట్టారు అందరూ. కేజీఎఫ్ లాంటి సినిమాలు చేయాలి మన వాళ్ళు కూడా అన్నారు. అన్నారు అవును మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్దో అల్లు అర్జున్దో సినిమా KGF 2 రావాలి అంటే అక్కడ స్పేస్ ఇవ్వరు. అవును అట్లా ఎట్లా ఇస్తాం మేము, మా హీరో సినిమా మాకు ఉండాలంట. అంటే ఇక్కడ ఏంటంటే వెన్ కంపారిజన్ వచ్చేసరికి మన అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో లేదు కంపారిజన్ లేదు, ఎవరు లేరు పోటీ అంటే వాళ్ళని ఆహ్వానించు, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎక్కడైనా కూడా అంతే. ఇప్పుడు మీకు గౌతమో నబీలో కంపారిజన్ ఉన్నాడని నిఖిల్ని విన్నర్ చేయకుండా అడ్డుకట్టలేరు కదా. సో కంపారిజన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీకు మన అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సరే ఇప్పుడు ఎవరు లేరు, యష్మి, ప్రేరణ, నిఖిల్ ముగ్గురే ఉన్నారు అనుకుందాం, ఆదిత్య ఓం ఉన్నాడు అనుకుందాం, నలుగురు తెలుగు వాళ్ళు కాదుగా టాప్ 5 లో. ఎవరిని విన్నర్ చేస్తారు మరి? ఎవరిని చేయలేరు కదా. అప్పుడు మీరు టాప్ 6 లో టాప్ 5 లో ఉన్న అవినాష్ కూడా లేడు అనుకుందాం, వేరే ఎవరో ఉన్నారు, పృథ్వీ ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని చేస్తారు విన్నర్ని? ఇప్పుడు అంత ప్రాంతీయ భావం ఉంటే నేను ఒకటి అడుగుతా ఆడియన్స్ డైరెక్ట్, స్టార్టింగ్ పంపిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళేగా. ఫస్ట్ వీక్ ఎవరు వెళ్ళిపోయారు చెప్పండి? బేబక్క తెలుగు వాడు కాదా? సెకండ్ వీక్ ఎవరు వెళ్ళిపోయారు? తెలుగు ఆయన కాదా? థర్డ్ వీక్ ఎవరు వెళ్ళిపోయారు? తెలుగు అతను కాదా? తెలంగాణ బిడ్డ. ఫోర్త్ వీక్ ఎవరు వెళ్ళిపోయారు? సోనియా, తెలుగు ఆవిడ కాదా? ఫిఫ్త్ వీక్ సీత. చెప్పుకుంటూ పోతే తెలుగు వాళ్ళని పంపిస్తారు కదా మీరు. మీరు గేమ్ పరంగా ఎక్కడ చూసారు, ఆట పరంగా ఎక్కడ చూసారు? మీకు అంతా సోషల్ మీడియా ఫేము లేదంటే వేరే ఫేము ఇదే పెట్టుకుని ముందుకు తీసుకెళ్లారుగా. అలాగైతే మేము విష్ణుప్రియని ముందుకు తీసుకెళ్ళాం కదండి అంటారు. సో వీళ్ళ 5గురు, ఇప్పుడు మనం చెప్పిన 5గురు కంటే విష్ణుప్రియ పర్ఫార్మెన్స్ కానీ ఆట కానీ బాగుందా? లేదే. సో మీరే ముందు తీసుకెళ్లారు. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఇది అందరికి కూడా అర్థం అవ్వాలి, బిగ్ బాస్ లవర్స్కి అర్థం అవ్వాలి ముఖ్యంగా. మనం ఏం మిస్టేక్ చేసాం స్టార్టింగ్లో, మనం ఓటు ఎందుకు వేయలేకపోయాం, మన తెలుగు వాళ్ళని మరి ముందుకు ఎందుకు తీసుకెళ్ళలేకపోయాం, సో వై ఎందుకు నిఖిల్, ప్రేరణ, పృథ్వీ వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళి ఎందుకు పెట్టాము అంటే సింపుల్ లాజిక్, వాళ్ళ గేమ్ బాగుంది, వీళ్ళ గేమ్ మామూలుగా ఉంది. ఒక్క విషయంలో కంప్లైంట్ ఉంది ఏంటంటే రోహిణిది. సో రోహిణిది మనం ఒప్పుకొని తీరాలి. రోహిణి గేమ్ బాగున్నా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు, సో ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇద్దరు అవినాష్ అండ్ నబీల్ కంటే కూడా రోహిణి ద బెస్ట్. ప్రేరణతో పోల్చినా కూడా ఈక్వల్ ఇస్తాను నేను, బాగా ఆడింది. సో ఆ రకంగా చూసుకుంటే కన్నడ తెలుగు అనే రకంగా చూసుకుంటే మనం ఎలిమినేట్ చేసిన వాళ్ళు కరెక్ట్ కాదు, ఇప్పుడు మీరు గెలిపించాలనుకున్న వాళ్ళు కరెక్ట్ కాదు మామూలుగా చెప్పాలి అనుకుంటే. సో వాట్ ఎవర్ ఏది జరిగినా కూడా గేమ్ పరంగా చూడాలా. సో ఎవరు పర్ఫార్మెన్స్ బాగుందో చూడాలా, ఆట ఎవరు బాగా నచ్చింది, ఎవరు లాజిక్స్ మాట్లాడారు, ఎవరు బాగా వర్కౌట్ చేశారో చూసుకుంటే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళని గెలిపించుకో. ఎవరు గెలిచినా మీకు నాకు వచ్చిన నష్టమే లేదు. సో కాకపోతే ఏంటంటే ఈ ఫీలింగ్ తెచ్చుకోకండి. ఈ ఫీలింగ్ తెచ్చుకుంటే సరే పొద్దున్న దేన్ని కూడా యాక్సెప్ట్ చేయలేరు మీరు. సో మీ కొలీగ్ ఏ తమిళ అతను వచ్చి వర్క్ చేస్తున్నాడు అంటే యాక్సెప్ట్ చేయలేరు. ఈ ఫీలింగ్ వచ్చింది అంటే అలాగే ఉంటుంది. సో వాట్ ఎవర్ ఎవరున్నా సరే జెండర్ డిఫరెన్స్ కూడా ఉంటుంది కొంత. చాలా మందికి ఉంది ఈ జబ్బు, జెండర్ డిఫరెన్స్ జబ్బు. అమ్మాయి ఏంటి విన్నర్ అబ్బాయిని చేద్దామని చాలా మందికి ఉంది అది 100%. లేకపోతే 7 సీజన్లో అబ్బాయిలే విన్నర్లు అవుతారా? అమ్మాయిలు గేములు బాగా ఆడలేదా? బ్రహ్మాండంగా ఆడారు. శివంగి పాట కూడా అయితే గెలిపించలేపారుగా మీరు. అంటే మనం ఎక్కడున్నాం అనేది చెప్తున్నా ఆడియన్స్కి కూడా. సో అంటే బెటర్ దాన్ బాగా ఆడిన వాళ్ళని ఎప్పుడు ముందు తీసుకెళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ కన్నడ తెలుగు అనే ఫీలింగ్ అనేది కొంచెం ఆడ్గా ఉంటుంది. ఏదైనా కూడా డిస్కషన్ అయినా లేదంటే వేరే మీరు ఓటింగ్ వేయాలనుకున్నా ఏదైనా కూడా మీకు నచ్చిన కంటెస్టెంట్కి వేసుకోండి. నేను ఫీలింగ్ తేవద్దని చెప్తున్నా అంతే. వీళ్ళకి ఏమని నేను చెప్పట్లా, సపోర్ట్ చేయట్లా. కన్నడ వాళ్ళకి ఓటేయమని చెప్పారు మూర్తి గారు అనుకోవచ్చు మీరు. అట్లా ఎవరే కాదు, ఈ ఫీలింగ్ తేవద్దని చెప్తున్నాం. మీరు ఎవరికైనా వేసుకోండి, అవినాష్ని విన్నర్ చేయండి, నష్టమే లేదు మాకు. అవినాష్ కోటేయండి, నేనే చెప్తా అవినాష్ కోటేయండి, విన్నర్ చేయండి చూద్దాం. అసలు చెప్తున్నా పిఆర్ అన్నా సరే మరి అంత ఫీలింగ్ ఉన్నప్పుడు చేయాలి కదా. ఇప్పుడు నబీల్కి వేయండి, ఓటేయండి, నబీల్కి ఓటేయండి. ఓరగల్లు బిడ్డ చక్కగా ఆడాడు, గేమ్స్ బ్రహ్మాండంగా ఆడాడు. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మధ్యలో ఏవో 4-5 మిస్టేక్స్ జరిగినాయి కానీ సో బ్రహ్మాండంగా గేమ్ ఆడాడు, తీసుకెళ్ళండి, ఓటేయండి. సో ప్రేరణకి వేయండి, కన్నడ అమ్మాయి ఫీలింగ్ లేదు మీకు, తెలుగు సీరియల్స్ వేసింది బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ సెటిల్ అయిన అమ్మాయి. సో వేయండి, ముందుకు తీసుకెళ్ళండి. గౌతమ్కి వేయండి ఓటు, ముందుకు తీసుకెళ్ళండి. నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఫీలింగ్ అయితే తేవద్దండి అంతే. ఆ ఫీలింగ్ తెచ్చుకుంటే మీకే ప్రాబ్లం ఉంటుంది రేపు పొద్దున. అది ఓకే సార్.